Dear students, good morning to all. Welcome to online class. మన 6th సెమిస్టర్లో ఎలెక్టివ్ పేపర్ 7C గురించి మాట్లాడుకుంటున్నాం, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. సో దీంట్లో యూనిట్ 2 గురించి, యూనిట్ 2లో చాప్టర్ 2 ఇది. టైటిల్ వచ్చేసి టైటిల్ వచ్చేసి ఇండియన్ ఎనర్జీ సీన్. అండ్ దీంట్లో ఈరోజు టాపిక్ ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ ప్రామిస్ అండ్ ఫ్యూచర్. సో దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 2 ఇన్ దిస్ చాప్టర్ 2. సో కమింగ్ టు ద టాపిక్, సో న్యూక్లియర్ ఎనర్జీ గురించి అది మనకి ఫ్యూచర్ పర్పస్కి ఎలా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్ నీడ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది అనే టాపిక్స్, థియరిటికల్ పాయింట్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో న్యూక్లియర్ ఎనర్జీ ఆఫర్స్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఇన్ హెల్పింగ్ టు మీట్ ద నేషన్స్ ఫ్యూచర్ ఎనర్జీ నీడ్స్. సో న్యూక్లియర్ ఎనర్జీ అనేది మన నేషన్ యొక్క ఫ్యూచర్ ఎనర్జీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది న్యూక్లియర్ ఎనర్జీ అనేది. అండ్ సెకండ్ పాయింట్, ఇట్ హెల్ప్స్ కన్జర్వ్ అదర్ ఫ్యూయల్స్. అంటే అక్కడ మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి కదా, కోల్, న్యాచురల్ గ్యాస్ అండ్ ఆయిల్, ఇవి ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ రెన్యూబుల్ అనమాట. అవి అంటే మనం వాటిని వాడే కొలిది అవి తరిగిపోతాయి కానీ పెరిగే కాదు. మరలా ప్రొడక్షన్ జరగాలంటే కనుక కొన్ని సంవత్సరాల తర్వాత కానీ మరలా కోల్ అనేది మళ్ళీ ప్రొడ్యూస్ అవ్వదు. అంటే మనం మైనింగ్ చేసి కోల్ని బయటికి తీసేస్తుంటే కనుక క్వాంటిటీ అయిపోతుంది. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే కోల్ని మండించి ఎనర్జీ అనేది క్రియేట్ చేస్తుంది, బాగానే ఉంది. కానీ దానివల్ల మనకి డేంజరస్ పొల్యూటెంట్స్ ఎయిర్లోకి రిలీజ్ అవుతున్నాయి. నథింగ్ బట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, మీథేన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్, ఇవన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో ఇలాగ మనం న్యూక్లియర్ ఎనర్జీని కనుక వాడటం మొదలు పెడితే కనుక ఈ కోలు, న్యాచురల్ గ్యాస్, ఆయిల్ వాటన్నిటిని కూడా కన్జర్వ్ చేసుకోవచ్చు. కన్జర్వ్ అంటే మీనింగ్ ఏంటంటే సేవ్ చేసుకోవచ్చు అనమాట, రిజర్వ్స్ ఉంచుకోవచ్చు వాటి. ఓకే, సో ఇట్ ప్రొవైడ్స్ కాంపిటేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ విత్ నో కాస్ట్ వేరియేషన్ విత్ లొకేషన్. సో లొకేషన్ బట్టి దాని యొక్క కాస్ట్ ఏం మారదు, న్యూక్లియర్ ఎనర్జీ యొక్క కాస్ట్ ఏం మారదు. ఏ లొకేషన్ అయినా సరే ఒకటే రకమైన కాస్ట్ ఉంటుంది. బట్ మనకి కోల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, ఆయిల్ కానీ, ఇదన్నీ కూడా లొకేషన్ బట్టి వాటి యొక్క కాస్ట్ మారిపోతూ ఉంటాయి. అవి మైనింగ్ చేసే ఏరియా బట్టి దాని యొక్క కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ అన్నీ మారిపోతుంటాయి. బట్ న్యూక్లియర్ ఎనర్జీ అనేది లొకేషన్ బట్టి కాస్ట్ మారదు. అదొక బెనిఫిట్. ఇట్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూసెస్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హ్యాస్ అదర్ ఎన్విరాన్మెంటల్ అడ్వాంటేజెస్. సో దీన్ని వాడటం వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కోలు, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ మండించడం వల్ల వచ్చే డేంజరస్ పొల్యూటెంట్స్ ఇది వాడటం వల్ల రావు. కాబట్టి వాటిని పక్కన పెట్టి ఇది వాడటం వల్ల ఎయిర్ పొల్యూషన్ తగ్గినట్టే కదా. ఓకే, వైల్ కోల్, ఆయిల్ అండ్ గ్యాస్ ఆర్ కంటిన్యూ షేరింగ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద ఎనర్జీ మార్కెట్, న్యూక్లియర్ ఎనర్జీ కెన్ అండ్ మస్ట్ మేక్ ఏ వైటల్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ మీటింగ్ అవర్ ఫ్యూచర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఇన్ ఏ సేఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్సెప్టబుల్ మేనర్. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఎనర్జీ మార్కెట్లో కోలు, ఆయిల్, గ్యాస్ అనేది మేజర్ కంట్రిబ్యూటర్స్. సో వాటిని పక్కన పెట్టి న్యూక్లియర్ ఎనర్జీని కనుక మనం యూజ్ చేయడం మొదలు పెడితే కనుక దీనివల్ల ఎన్విరాన్మెంట్ అనేది డ్యామేజ్ అవ్వదు అండ్ హెల్దీ ఎనర్జీ బయటకు వస్తుంది. అండ్ ఫ్యూచర్ ఎనర్జీ నీడ్స్ అనేవి మనకి ఫ్యూచర్లో ఎనర్జీ అనేది షార్టేజ్ ఉండదు. ఎనర్జీ నీడ్ ఎంత ఉన్నా సరే న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగిస్తే కనుక ఒక పక్క మనకి ఈ ఫాజిల్ ఫ్యూయల్ రిజర్వ్స్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ప్రొడక్షన్ ఆగిపోయినా సరే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎనర్జీ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ద ఫ్యూచర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ బ్రైట్ అండ్ బేసికలీ ఇట్ ఈస్ హెల్తీ. సో న్యూక్లియర్ పవర్ను ఉపయోగించి ఎనర్జీ తయారు చేయడం అనేది హెల్తీ, అంతేగాని ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ చేయదు ఇది. ఓకే, throughout our nation there is a basic appreciation of the fact that our social and economic system requires continuing availability and proper utilization of clean energy supplies. మొత్తం దేశం అంతా కూడా ఏం కోరుకుంటుందంటే ఎనర్జీ అనేది కంపల్సరీ ఉపయోగించుకోవాలి. బట్ ఆ ఎనర్జీ ప్రొడక్షన్లో ఎటువంటి పొల్యూటెంట్స్ అండ్ ఇంకో విషయం ఏంటంటే there is also a growing awareness of the need for decisive actions to ensure that our future energy requirements are met while the quality of our environment is simultaneously protected and enhanced. సో ఇంకొకటి ఏంటంటే మన అవేర్నెస్ పెరగడం. మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్స్, ఫ్యూచర్ ఎనర్జీ అనేది కంపల్సరీగా పెరగాలి. ఫ్యూచర్లో ఎనర్జీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఆ ఎనర్జీ అనేది మన క్లైమేట్కి డ్యామేజ్ చేయకుండా అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క హెల్త్ని ఎన్హాన్స్ చేసే విధంగా ఉండేదైతే కనుక బాగుంటుందని చెప్పి అవేర్నెస్ పెరిగింది. అది ఈ న్యూక్లియర్ ఎనర్జీ వల్ల సాధ్యమవుతుంది. ఓకేనండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రామిస్ అండ్ ఫ్యూచర్. డే స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్. మై సెల్ఫ్ బి సత్యనారాయణ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. మన 6th సెమిస్టర్లో ఎలెక్టివ్ పేపర్ 7C గురించి మాట్లాడుకుంటున్నాం,
రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. దీంట్లో మనం యూనిట్ 2 గురించి, యూనిట్ 2లో చాప్టర్ 2 గురించి మాట్లాడుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ద లాస్ట్ టాపిక్ ఇన్ ద చాప్టర్. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ యొక్క నీడ్ ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే సోలార్, విండ్, టైడల్, ఓషన్ ఎనర్జీస్, ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అండి. సో వీటి వల్ల ఎన్విరాన్మెంట్ అనేది ఎటువంటి పొల్యూటెంట్స్కి గురవదు. సో అంతా కూడా క్లీన్ ఎనర్జీ సోర్స్ అనమాట. అండ్ రెన్యూబుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఈరోజు వాడేసుకున్నా సరే నెక్స్ట్ డే మరలా అవైలబుల్గా ఉంటుంది. అంటే తరిగిపోని ఎనర్జీ అనమాట ఇది. సో వాటి యొక్క నీడ్ ఏంటి? So this is lecture number 3 in unit 2. So coming to the topic. So point wise explain chestan chudandi. Conventional sources or non-renewable sources are finite assets with present rate of consumption. Their availability is rapidly declining. Conventional sources అంటే మీనింగ్ ఏంటంటే మనం ప్రాచీన కాలం నుంచి ఎనర్జీ కోసం ఏ సోర్సెస్ని అయితే ఉపయోగిస్తున్నామో వాటిని ఏమంటే కన్వెన్షనల్ సోర్సెస్ అంటాం. అవి ఏంటంటే కోల్ ఒకటి, ఆయిల్ ఒకటి, న్యాచురల్ గ్యాస్ ఒకటి, అండ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట. ఇవన్నిటిని కలిపి ఏమంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి జనరేట్ అయిన ఎనర్జీ సోర్సెస్ అనమాట ఇవి. సో వీటిని ఉపయోగించి ఎనర్జీ తయారు చేసుకుంటాం మనం. ఎలక్ట్రికల్ ఎనర్జీ అవ్వచ్చు, హీట్ ఎనర్జీ అవ్వచ్చు. ఓకేనా? సో ఈ సోర్సెస్ అవైలబిలిటీ అనేది ఫైనైట్గా ఉంది. ఫైనైట్ అంటే ఇన్ఫైనైట్ అవైలబిలిటీ కాదు, ఇది ఫైనైటే. ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ ఆఫ్ కన్సంప్షన్ ప్రకారం, ఇప్పుడు మనం వాడుతున్న దాని ప్రకారం వాటి యొక్క అవైలబిలిటీ అనేది ర్యాపిడ్గా తగ్గిపోతుంది. వాటి యొక్క లభ్యత అనేది ర్యాపిడ్గా తగ్గిపోతుంది. సో ద డిమాండ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజింగ్ ఎక్స్పోనెన్షియల్లీ డ్యూ టు ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ పాపులేషన్ గ్రోత్. కానీ ఎనర్జీ డిమాండ్ మాత్రం, మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ మాత్రం పెరిగిపోతుంది. ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే సోర్సెస్ అనేవి తగ్గిపోతున్నాయి, కానీ ఎనర్జీ రిక్వైర్మెంట్ మాత్రం పెరిగిపోతుంది. సో బికాస్ ఆఫ్ ద రీజన్ ఇండస్ట్రియలైజేషన్, చాలా రకాల ఇండస్ట్రీస్ డెవలప్ అయిపోయినాయి, వాటికి అన్నిటికీ ఎనర్జీ కావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే కంపల్సరీగా ఎక్కువగా కావాలి. కానీ మనకి ఈ కన్వెన్షనల్ సోర్సెస్ మాత్రం అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. అంటే అవి వాడేబుల్ని తరిగిపోతే కానీ పెరగబోయి. ఓకేనండి? ఫర్ దిస్ ద కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అలోన్ విల్ నాట్ బి సఫిషియంట్ ఇన్ ద లాంగ్ రన్ టు మీట్ ద గ్రోయింగ్ డిమాండ్. కాబట్టి ఓన్లీ కన్వెన్షనల్ సోర్సెసే మన ఎనర్జీ నీడ్స్ని తీర్చలేదు ఫ్యూచర్లో. సో వాటితో పాటు ఇంకొక ఎనర్జీ సోర్సెస్ కూడా కావాలి. అవి ఏమై ఉండాలంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అయి ఉండాలి, ఎటువంటి పొల్యూటెంట్స్ని క్లైమేట్లోకి రిలీజ్ చేయకుండా ఉండాలి. అటువంటి సోర్సెస్ అయితే కనుక బాగుంటాయి. సో లార్జ్ హైడ్రో సోర్సెస్ ఎఫెక్ట్ వైల్డ్ లైఫ్, కాజ్ డిఫారెస్టేషన్ అండ్ ఫేస్ వేరియస్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ హైడ్రో సోర్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే వాటర్ నుంచి తయారైన ఎనర్జీ, వాటర్ నుంచి ఎనర్జీ తయారవుతుంది. నథింగ్ బట్ వాటర్ నుంచి అంటే పెద్ద పెద్ద డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసి ఆ డ్యామ్స్ ద్వారా వాటర్ని పైనుంచి కిందకి రిలీజ్ చేసి ఆ రిలీజ్ అవుతున్న వాటర్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీ కానీ, పొటెన్షియల్ ఎనర్జీ కానీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ మార్చే ప్రాసెస్లు ఉన్నాయి. ఈ లార్జ్ హైడ్రో పవర్ ప్లాంట్, లార్జ్ హైడ్రో డ్యామ్స్ వల్ల ఏమవుతుందంటే వైల్డ్ లైఫ్ అంటే అడవుల్లో నివసించే జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే అడవులు నరికివేయడం వల్ల అవన్నీ కూడా కనుమరుగైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదొక ప్రాబ్లం. అంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల అండ్ లార్జ్ హైడ్రో సోర్సెస్ వల్ల మనకి ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం ఉంది. కాబట్టి వాటికి ఆల్టర్నేటివ్ సోర్సెస్ చూసుకోవాలి. ఫాజిల్ ఫ్యూయల్స్ జనరేట్ పొల్యూటెంట్స్ which degrades the environment and will lead health hazards and cause various other problems. సో ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల మనకు తెలిసిందే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతుంది, వాటి వల్ల క్లైమేట్ డ్యామేజ్ అవుతుంది. అండ్ వీటిలో మెయిన్గా చెప్పుకోదగ్గది ఏంటంటే CO2 ఈజ్ మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ వార్మింగ్కి మెయిన్ కారణం ఎవరంటే CO2. ఫాజిల్ ఫ్యూయల్స్ మండించడం వల్ల CO2 అనేది ఎక్కువ అమౌంట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దెర్ ఆర్ సేఫ్టీ అండ్ టెక్నికల్ ఇష్యూస్ విత్ న్యూక్లియర్ ఎనర్జీ. The waste material generated in nuclear plants has radioactivity of dangerous levels. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఎనర్జీ తయారైన తర్వాత వేస్ట్ మెటీరియల్ జనరేట్ అవుతుంది. ఆ వేస్ట్ మెటీరియల్లో డేంజరస్ రేడియో యాక్టివిటీ ఉంటాయి, అంటే గామా రేస్, ఎక్స్రేస్, బీటా రేస్ అటువంటివి. సో వాటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. యురేనియం రిసోర్సెస్ ఈస్ కన్జ్యూమ్డ్ లార్జ్లీ అండ్ విచ్ లిమిటెడ్ అవైలబిలిటీ. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఉపయోగించేది యురేనియం కాబట్టి దాన్ని ఎక్కువ ఉపయోగిస్తుంటే కనుక దాని అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. ఓకే? Due to hydroelectric plants, large land area is submerged into water. It leads to deforestation. సో హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కనుక చాలా ఎక్కువ ఏరియా కావాలి. ఆ ఏరియా కావాలంటే అది
ఎక్కడో రిమోట్ ఏరియాస్లో కన్స్ట్రక్ట్ చేస్తారు వాటిని. అక్కడ అడవిని నరికివేసి ఆ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే అక్కడ నివసిస్తున్న ప్రజలందరూ కూడా డీలోకేట్ అవ్వాలి, అంటే అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి డిస్ప్లేస్ అయిపోయి వేరే ప్లేస్కి రిహాబిలిటేషన్ చూపించగలగాలి. అదంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ లార్జ్ హైడ్రో పవర్ ప్లాంట్స్ వల్ల వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, కాజెస్ డిస్లొకేషన్ ఆఫ్ లార్జ్ పీపుల్ అండ్ దే రిహాబిలిటేషన్ ప్రాసెస్. అక్కడ ఉన్న జనాభా అంతటిని కూడా వేరే ప్లేస్కి తరలించడం అంత పెద్ద ప్రాసెస్ అవుతుంది అండ్ ప్రాబ్లమేటిక్ కూడా. డ్యూ టు దీస్ రీజన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల కానీ, హైడ్రో సోర్సెస్ వల్ల కానీ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వల్ల కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ హ్యాస్ బికమ్ ఇంపార్టెంట్ టు ఎక్స్ప్లోర్ అండ్ డెవలప్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. అంటే మనం ప్రాచీన కాలం నుంచి ఉపయోగించే ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు మనం కొత్త ఎనర్జీ సోర్సెస్ని క్రియేట్ చేసుకుని వాటి నుంచి ఎనర్జీ తయారు చేసుకుని వాటిని డెవలప్ చేసుకోవడం మంచిదని చెప్తున్నారు. సో ఆ ఎనర్జీ సోర్సెస్ ఏమై ఉండాలంటే ఎటువంటి పొల్యూటెంట్స్ రిలీజ్ చేయకూడదు, అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉండాలి, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ లాంటివి రిలీజ్ చేయకుండా ఉండేలా ఉండాలి. నాన్ కన్వెన్షనల్ ఆర్ రెన్యూబుల్ సోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ నేచర్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మనకి నాన్ కన్వెన్షనల్ కానీ కన్వెన్షనల్ అంటే కనుక ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో దొరుకుతున్నాయి మనకి. సో దే ప్రొడ్యూస్ నో ఆర్ వెరీ లిటిల్ పొల్యూషన్. మ్యాక్సిమం పొల్యూషన్ ఎటువంటి పొల్యూషన్ ప్రొడ్యూస్ చేయవు, లేదా లిటిల్ బిట్ పొల్యూషన్, బట్ దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. దే ఆర్ ఈకో ఫ్రెండ్లీ, దే ఆర్ ఇన్ఎగ్జాస్టబుల్ అంటే తరగని అని మీనింగ్ వస్తుంది. ఓకేనండి. కాబట్టి ఇంత బెనిఫిట్ ఉంది కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి మనం కన్వర్ట్ అవ్వడం బెటర్ అని చెప్పి ఈ టాపిక్ ఉద్దేశం. ఓకేనండి.